రెండు తెలుగు రాష్ట్రాల్లోని మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతుంది. ఈ అంశం మీద పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఈ మొయినాబాద్ పార్టీ వ్యవహారంలోని మీ ఎంపీ పాత్ర ఉందని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ అది? సార్, మాకు ఏదైతే ప్రాథమికంగా వచ్చినటువంటి టీవీ రిపోర్ట్స్ ఆధారంగా మేము వెంటనే నోటీస్ ఇష్యూ చేయడం జరిగిందండి. దాని మీద ఎక్స్ప్లెనేషన్ 5 రోజులు టైం కూడా ఇవ్వడం జరిగింది. వచ్చిన వెంటనే దాని మీద ఫర్దర్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తామండి. ఎవరైనా సరే పార్టీ నియమావళి కావచ్చు, లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలపైన కావచ్చు, చెడు మార్గాన్ని పట్టినటువంటి వారు కావచ్చు, ఎవరిపైనా సరే మేము యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. అయితే ముందు మేము ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. ఆ తర్వాత దాని మీద పూర్తి అధ్యయనం చేసి తగు చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. అందుకని మేము నోటీస్ ఇచ్చాం. నోటీస్ ఇవ్వడంతో పాటు పార్టీ యాక్టివిటీస్లో కూడా దూరంగా ఉండాలని కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చామండి. సార్, మీరు చూడొచ్చు, గత ప్రభుత్వ హయాంలోని డ్రగ్స్ ఇవన్నీ ఎక్కువ జరిగేవి. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు స్వయంగా మీ హాజరయ్యారు, ఇవన్నీ ఉంటే దీన్ని ఎలా చూస్తారు? మేము ఎవరైనా సరే చట్టం దగ్గర, న్యాయధర్మాల దగ్గర అతిథులు కాదు. ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నారంటే ఎవరికి ఎటువంటి అటు అపోజిషన్ కావచ్చు, స్వపక్షం కావచ్చు, ఇన్వాల్వ్ అయిన ప్రూవ్ అవుతే మాత్రం చర్యలు కఠినంగానే ఉంటాయండి. ఇది మేము క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేసాం. అలాగే డ్రగ్స్ని కంట్రోల్ చేయడం జరిగింది, ఈగిల్స్ టీమ్ పెట్టేసి. అయితే మనం ఎవరైనా మనకు తెలిసినటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినా సరే అదే విధమైనటువంటి యాక్షన్ ఉంటుంది అనేది మేము తెలియజేయదలుచుకున్నామండి. అందుకనే మేము యాక్చువల్గా మాకు అది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది అయినప్పటికీ కూడా మీడియా కథనాలు ఏవైతే వచ్చాయో ఆ కథనాలకు ఆధారంగానే మేము నోటీస్ ఇష్యూ చేసి పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొద్దని చెప్పాను. అలాగే ఎప్పుడైనా సరే ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ఉన్నారో, ఆరోపణలు వచ్చాయో వాళ్ళు కూడా ఒక అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే వాళ్ళ దగ్గర నుంచి మేము ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. దాని తర్వాత కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటామండి. ఇప్పటికే ఎంపీ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. నాకు ఏ పాపం తెలియదు, నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు అని అంటున్నారు. దాన్ని మీరు పరిగణించారు? నాకు వారు ఇండిపెండెంట్గా ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చారు. అది ప్రజలు డిసైడ్ చేస్తారు రేపు. ఆయన పనితీరు కావచ్చు, మాకైతే నమ్మకం ఉంది. ఆయన మీద గతంలో ఇలాంటి ఆరోపణలు రాలేదు. అందుకనే వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. బట్ తప్పు ఎవరినైనా సరే తప్పు తేలిందంటే ఉపేక్షించేది లేదు. అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఎన్డీఏ కూటమి పార్ట్నర్స్ అందరూ కూడా సీరియస్గా ఉన్నారు. ఇది ఎందుకంటే వ్యక్తిగత వీక్నెసెస్ అంటాం. ఇలాంటివి ఏమన్నా సరే ఒక బాధ్యత కలిగినటువంటి పదవులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం కొంచెం కుట్రకోణంలో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది శాసనసభ్యులు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వీటికి కొంచెం తెలిసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. తెలిసి తప్పులు మాత్రం ఎవరు చేయొద్దు. అలాగే బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే కుట్రకోణం కూడా కొంచెం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అధికారం రావాలన్న ఒక ఆలోచనతో కొంతమంది ఎప్పుడు కూడా కాసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వైసీపీ నాయకులు చాలామంది చెప్తున్నారు, వీళ్ళు చేసినటువంటి దారుణాలు ప్రజలు గమనించారు. గతంలో ఎలాగంటే వీళ్ళే వ్యాపారాలు చేసినటువంటిది. అయితే ఎవరైనా ఏమైనప్పటికీ కూడా ఎవరైనా ఇన్వాల్వ్ అవుతే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నట్టు. అది ఎవరైనా ఉపేక్షించే పని లేదు అని చెప్పి తెలియజేస్తున్నారు. కుట్రకోణం అంటున్నారు. కుట్రకోణం అంటే ఎవరైనా పార్టీ చేసిందా, ఎవరైనా పార్టీ నేత చేశారా ప్రతిపక్షానికి సంబంధించి? ఎవరైనా సరేనండి. అది జనరల్గా రాజకీయంగా ఉన్నప్పుడు బయటకు లాగడానికి ప్రయత్నాలు చేస్తారు. అది అందులో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా లేదా ఇవన్నీ కూడా రేపు కోర్టు డిసైడ్ చేస్తుంది. ఈరోజు బయటకు వచ్చారు కదా, బయటకు వచ్చారంటే ఇది రాజకీయంగా ఉన్నప్పుడు 10 విధాలుగా కొంతమంది లాగడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇది అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారండి.
సార్ ఈ కుట్రకోణం అంటే మళ్ళీ మిగిలిన నేతలకు మీరు ఎలాంటి సలహా ఇస్తారండి పార్టీలో ఉన్న వాళ్ళు? ఎందుకంటే ఇలాంటి వాటికి ట్రాప్లో పడకుండా ఉండేందుకు మీరు మిగిలిన పార్టీ అంటే పార్టీలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యే కానీ ఇంకెవరైనా ప్రజాప్రతినిధులకి ఎవరైనా సరే బాధ్యతగా ఉండాలండి. ఫస్ట్ బాధ్యతగా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉండాలి, నిరంతరం పబ్లిక్ సేవలోనే ఉండాలి. ఎవరో పార్టీలు పిలిచారనో లేకపోతే ఇంకోటనో అక్కడనో అట్లా దూరంగా ఉండడం మంచిది. ఇది వెన్ యూఆర్ ఇండివిజువల్ యూ కెన్ గో. ఇట్ ఈస్ వెన్ యూఆర్ ఇన్ పబ్లిక్ ఆఫీస్ యూ హ్యావ్ టు ఫాలో సర్టెన్ థింగ్స్. ఇది అలాంటి లోపించేటప్పుడు ఆరోపణలు చేయడానికి, ప్రతారోపణలు చేయడానికి చాలా ఉంటాయి. ఇదే మేము చెప్తాం. ఎవరికైనా సరే యంగ్ ఎమ్మెల్యేస్ కావచ్చు, యంగ్ ఎంపీస్ కావచ్చు, రాజకీయంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే చెడు అలవాట్లకి, చెడు వ్యసనాలకి దూరంగా ఉండాల్సిందే. తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి మనం ఈత చెట్టు దగ్గరికి వెళ్ళి పాలు తాగితే ఖచ్చితంగా కళ్ళు అనుకుంటారు. ఇది ఇక మరీ రాజకీయ నాయకులు అంటే ఇంకా ఎక్కువ ఆరోపణలు వస్తాయి. ఇలాంటి కూడా కొంచెం ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రజా జీవితంలోనే గడపాలి. ఈరోజు రాష్ట్రం వైపు మొత్తం అనేక పెట్టుబడులదారులు చూస్తున్నారు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మనం ఆహ్వానించాలి. పిల్లల యొక్క భవిష్యత్తును చూసుకోవాలి. వీటి మీద దృష్టి పెట్టాలి. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే రాష్ట్రానికి చెడ్డు పేరు తెచ్చేటటువంటి నిజమా అబద్ధం ఆ తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ ఇలాంటివన్నీ ఎలా చేస్తాయంటే ఆవేదన గురి చేస్తాయి. అధినాయకత్వం ఈరోజు ఆవేదనలో గురి చేస్తుంది. ఈరోజు 25% దేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు మన రాష్ట్రంలో పెట్టడానికి వస్తున్నారన్నప్పుడు మనం అందరూ కూడా బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. మొయినాబాద్ పార్టీ డ్రగ్స్ పార్టీ వ్యవహారం మీద తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా ఉందని, ఇప్పటికే ఆ ఎంపీకి సంబంధించి కూడా షోకాజ్ నోటీస్ జారీ చేశామని, వివరణ ఇచ్చిన తర్వాత ఒకవేళ తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అంతేకాకుండా టీడీపీ ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా పల్లా శ్రీనివాసరావు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రామకృష్ణ, అభినంద జ్యోతి, విశాఖపట్నం.